ముద్రగడ పద్మనాభం పొలిటీషియన్గా ఎంతో అనుభవం ఉన్న పెద్దాయనగా ఏపీలో చెప్పుకుంటారు. అంతేకాదు కాపు ఉద్యమ నేతగా కాపులను బీసీలో చేర్చాలి అన్న విషయంపై ఆయన చేసిన ఎన్నో ఉద్యమాలు ఆయన్ని తారాస్థాయికి తీసుకువెళ్లాయనే చెప్పుకోవచ్చు. అలాంటి ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం కుటుంబ వ్యవహారాల్లో సతమతమవుతున్నారు. కేవలం మొన్న జరిగిన ఎలక్షన్లో అప్పటి వరకు కలిసి ఉన్న ముద్రగడ పద్మనాభం కుటుంబంలో కుమార్తె వర్సెస్ ముద్రగడ మధ్య వార్ ప్రారంభమైంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్న ముద్రగడ పద్మనాభంకు వ్యతిరేకంగా తన ఇంట్లో ఉన్న కుమార్తె సవాల్ విసరడం ప్రారంభించారు. ఈ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో తన కూతురికి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. అయితే ఇలాంటి తరుణంలో తన తండ్రి అయిన ముద్రగడ పద్మనాభాన్ని కలిసేందుకు తన సోదరుడు గిరి అడ్డుపడుతున్నాడని, ప్రస్తుతం ముద్రగడ క్యాన్సర్తో బాధపడుతున్నారని, కనీసం వైద్యం కూడా అందడం లేదంటూ ముద్రగడ పద్మనాభం కుమార్తె గత వారం రోజుల క్రితం ఆరోపించారు. ఇలాంటి తరుణంలో ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ విడుదల చేశారు. తన కుమార్తె కుటుంబానికి తనకి మనస్పర్ధలు వచ్చాయని, ఏడాది నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేశామని ముద్రగడ పేర్కొన్నారు. ఇక ఆరోగ్యం విషయంలో వయసు పైబడిన నేపథ్యంలో వచ్చే నీరసాలు తప్ప ఎలాంటి క్యాన్సర్ వంటివి లేవంటూ ఆయన స్పష్టం చేశారు. ప్రతిరోజు తల్లిదండ్రులకు సేవ చేస్తే తప్ప ముద్రగడ గిరి బయటకు వెళ్లడని, అటువంటి ముద్రగడ గిరి రాజకీయ ఎదుగుదల చూడలేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ముద్రగడ పేర్కొన్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం సతీమణికి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించి అనంతరం ఇంటికి తీసుకువస్తే బయటకు పంపేసిన సంగతి మరిచావా అంటూ ముద్రగడ కుమార్తె క్రాంతికి సైతం ఈ లేఖ ద్వారా కౌంటర్ వేశారు ముద్రగడ పద్మనాభం. దీంతో ఏపీలో ముద్రగడ పద్మనాభం ఇంటి రాజకీయం మరోసారి బట్టబయలైంది. ఆరోగ్య సమస్యలు నాకే కదండి, ప్రతి మనిషికి ఉంటాయి. ప్రతి మనిషి రోజు 2-3 మాత్రలు మింగుతాడు. అటువంటి మనిషి నేను అయ్యా. దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు అయ్యా. కొంత మట్టుకి కార్యకర్తలు చూస్తున్నాను, వచ్చి బలకెళ్తున్నానండి, పరామర్శకి వెళ్తున్నాను. మొన్నొక్క రోజు మా 4వ తారీఖు ఫంక్షన్కి హాజరు అవ్వలేకపోయింది తప్ప ఏ ఫంక్షన్ మానలేదు నేనండి. నీరసంలో కూడా జగన్ దగ్గరికి వెళ్ళి కనపడి వచ్చేవాడిని. వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అయ్యా, అందరికీ ఉంటాయండి ఇబ్బందులు, నాకు ఒక్కరికే కదండి అయ్యా. దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు అయ్యా. మనం చూశానండి మొన్న మా రైల్వే కేసు ప్రభుత్వం తిరగ చూడుతుంది, గౌరవ హైకోర్టు పర్మిషన్ తోటి